జిల్లా మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో దక్షిణ దేశ శిరిడీగా ప్రసిద్ధిగాంచిన భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిర 20వ వార్షికోత్సవ ఏర్పాట్లు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మందిరంలో జరగనున్న వార్షికోత్సవ గోడ ప్రతులను ఆలయ కమిటీ ఘనంగా ఆవిష్కరించింది. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తేదీన ఈ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. అలాగే సుమారు 70,000 మందికి అన్నదాన కార్యక్రమం ద్వారా ప్రసాదాలు అందించినట్లు వెల్లడించారు. ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని భక్తులను ఆయన ఆహ్వానించారు. పంచాయతీ బిల్డింగ్లు కానీ ఆయన ద్వారా వచ్చింది. ఈ రోజు మరి ఇంత బాగా చేశారు కాబట్టి మనం ఆయన ఎక్కడ మనం చూసుకునే విధంగా చేశాడు. మనం ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఏకమం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. కానీ మనం కూడా సహకరించి అందరూ నాగభూషణ్ గారికి నాకు అవకాశం. వేరే సంస్థలు కూడా ఉన్నాయి. నేషనల్ టెక్స్టైల్ డిజైనింగ్ అని, ఇన్ఫ్రా డిజైనింగ్ అని, ఇవన్నీ కూడా అక్కడ వస్తూ ఉన్నాయి. ప్రైవేటు కాలేజీలు విట్టు, రామచంద్ర, ఎక్స్ఎల్ఆర్, బిర్లా, బ్రహ్మకుమారీస్, అమృత, ఇలాంటి కాలేజీలు ఒక్కొక్క దాంట్లో 20-30 వేల మంది స్టూడెంట్స్. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ కట్టారు. ఇప్పుడు మళ్ళీ 250 కోట్లు పెట్టి కడతా ఉన్నారు. వెస్ట్ బైపాస్ ఓపెన్ అయింది. సో ఒక 10 ఏళ్లలో రాష్ట్రంలోనే ఇది గొప్ప రాజధాని అవుతుంది. దీనివల్ల మన ప్రాంతం వల్ల డెవలప్ అవుతుంది. ఆర్ఆర్ దరిదాపుగా వడ్లపూడి, చిన్నవడ్లపూడి మధ్యలో కూడా ఒక రోడ్డు వెళ్తుంది. ఇంకోటి వేజోళ్ళ దగ్గర ఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ఒకటి వెళ్తుంది. మళ్ళా విజయవాడకి మచిలీపట్నం మీదుగా, అంటే మనం ఇటు విజయవాడ మన వడ్లపూడి పక్క నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే గ్రీన్ ఫీల్డ్ హైవే ఇటుకుండా వెళ్తుంది. అది 210 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో 180 కిలోమీటర్లు, అక్కడ 70 కిలోమీటర్లు మొత్తం. మొదటేమో అమరావతి వరకు ఉన్నారు, ఇప్పుడు మచిలీపట్నం పోర్టు వరకు తీసుకెళ్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని గట్కారీతో చేసి దీన్ని ప్రాజెక్ట్ని 25,000 కోట్లతో చేస్తారు. బెంగళూరు నుంచి చెల్లూరుపేటకి మీరు ఇందు ముందు బెంగళూరు వెళ్ళాలంటే 12 గంటలు, ఇప్పుడు 5 గంటల్లో వెళ్తారు మీరు. ఏది 180-120 నుంచి ఆ మధ్యలో స్పీడ్లో ఉంటుంది రోడ్డు, స్ట్రైట్గా ఉంటుంది. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి. ఇప్పుడు ఇక్కడ సాయిబాబా గుడి ఉన్నా, గోశాల ఉన్నా, మేమంతా కూడా ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ఊరి మీద ప్రేమతో చేసామా, లేకపోతే రాష్ట్రం మీద ప్రేమతో చేసామా. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ఇవాళ చూస్తే ఒక పక్కన మనం చూస్తా ఉన్నాం. ట్రంప్ వల్ల ఎంతమంది, ఇప్పుడే మా రమేష్ని అడుగుతున్నాను నేను, ఎరా ఎప్పుడు వెళ్తున్నావు అంటే ఈ ఎప్పుడు ఏడెళ్తాంలే అంటున్నాను. అంటే అక్కడ స్టూడెంట్స్ కానీ, లేకపోతే అక్కడ నుండి ఉద్యోగం చేసుకునే హెచ్ఓన్ వాళ్ళు కానీ, ఫ్యామిలీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ తాత్కాలికమే. మనకి ప్రతిదానికి కూడా నిన్న యూరప్తో మనకి 1.3 ట్రిలియన్ ఎంఓయూ జరిగింది. 27 కంట్రీలు, యూరప్ కంట్రీస్తో మన భారతదేశం మోడీ గారు నిన్న సంతకం పెట్టారు. అది అయిపోతే ఇంకొక 5 సంవత్సరాలకి 5 ట్రిలియన్కి బిజినెస్కి వెళుతుంది అనమాట. అంటే ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థికంగా ఉండే దేశం అమెరికా. దాని యొక్క జిఎస్టీ 30 ట్రిలియన్స్. తర్వాత వచ్చి యూరప్ కంట్రీస్లో ఉన్నటువంటి ఆ దేశాలు, అవి దానిది 22 ట్రిలియన్స్. తర్వాత చైనా 17 ట్రిలియన్స్. ఆ తర్వాత వచ్చి 4వ ప్లేస్లో భారతదేశంలో ఉన్న 4 ట్రిలియన్స్. అసలు అమెరికా 30 ఎక్కడ, 22 ఎక్కడ, 17 ఎక్కడ, 4 ఎక్కడ. అసలు మనం 4కి రావడానికే 10 సంవత్సరాల నుంచి మోడీ గారు కష్టపడుతుంటే ఈ స్థాయికి వచ్చాం. మనం 2047కి ప్రపంచంలో నెంబర్ 1గా మనం వెళ్తాం అనేది మన టార్గెట్. సో నేను ఈ విషయాలను ఎందుకు చెబుతున్నానంటే, ప్రోగ్రాం దేవుడి కార్యక్రమం, దేవుడు ఈ ప్రపంచంలో సంస్కృతి సంస్కారాలు, మన యొక్క చరిత్రని ముందు తరాలకు ఇవ్వాలనే ఇవాళన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అవచ్చు, మనందరం కూడా. ఒకప్పుడు చక్కగా ఊళ్ళో సాయంత్రం అయితే గోళీలు ఆడుకునేవాళ్ళు, మళ్ళా లేకపోతే పొలం వెళ్ళి ఈతకాయలు, తాటి చెట్లు ఎక్కడం, చేదం చెట్లు ఎక్కడం, కల్చర్ అంతా పోయింది. వాళ్ళ పొద్దున్న లెగిస్తే మనకు ఒకటే ఫోను, ఎవడన్నా చూడండి, ఏ నలుగురైనా సెల్ ఫోను భార్యను వదిలేస్తాడు, కానీ సెల్ ఫోన్ మాత్రం వదలలేని పరిస్థితి. ఎవరైనా సరే అలా అయిపోయింది జీవితం. సో ఎప్పుడైతే మనుషులతో సంబంధాలు తగ్గిపోతా ఉన్నాయో టెన్షన్లు మొదలవుతాయి. ఇదివరకు ఎవ్వరూ కూడా డబ్బు కోసం పనిచేసేవాళ్ళు కాదు. మన పొలం ఉంది, పని చేయాలి. లేదా చెప్పులు కుట్టేవాడిని నేను చెప్పులు కుట్టాలి, లేదా కంసాలు ఉన్నవాడు నాగళ్ళు చేయాలి, లేదా ఎర్రశంకర్లు అంటే ఎక్కడన్నా ఆ మల్లి తోట ఏమన్నా ఉంటే పూల, లేకపోతే క్యాలిక్యులర్ వేస్తే ఆడవాళ్ళు కానీ మగాళ్ళు వేస్తే క్యాలిక్యులర్ నరికామా వచ్చామా
ఆ 50 రూపాయలు కూలిచ్చారా, ఇంటికి వెళ్ళినావా, తిన్నావా, పడుకున్నావా ఉండేది. ఇప్పుడు అలా కాదు. కోరికలు పెరిగిపోయి ఆరోగ్యం జడగొట్టుకొని డబ్బు పెరిగే గొంతుకు జబ్బు పెరిగింది. మనకు కావాల్సిన డబ్బు పెరిగితే జబ్బు కాదు పెరగాల్సింది, మనశ్శాంతి. జీవితంలో చాలా మంది తెలియదు ఏంటంటే సంతోషానికి ఆనందానికి తేడా. సంతోషం అంటే ఏంటి? మనం స్విగ్గీలోనో జొమాటోలో ఆర్డర్ చేసి బిర్యానీ తింటే అది సంతోషం, బ్రహ్మాండంగా ఉందిరా బిర్యానీ, లేకపోతే మంచి ఐస్ క్రీమ్ తిన్నారా. అదే ఆనందం అంటే ఏంటి? మన ఇంట్లో అమ్మ నాన్న లేకపోతే మన భార్య చెల్లో అక్కో ఎవరో ఒకళ్ళు వీళ్ళు వండి మామిడికాయ పచ్చడి పప్పేసి మన నలుగురం కలిసి కూర్చొని తింటే అది ఆనందం. ఈ ఆనందం వల్ల ఆరోగ్యం ఉంటుంది తప్పితే ఆ సుఖం వల్ల అది టెంపరీ. వాడు ఏదో చేస్తాడు, ఎక్కడో కల్తీ తెలిసిన ఫుడ్ ఏదో తింటాం, కడుపులో నొప్పి గ్యాస్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఆ తర్వాత డబ్బులు గుల్ల ఒళ్ళు గుల్ల. సో మనకి ఇవాళ రేపు జనరేషన్కి చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క సమాజం మనకు ఏదైతే ఇచ్చిందో ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని మనం ఇవ్వాలి. దానికి ఇవ్వాలంటే రైతులు ఆరోగ్యంగా ఉండాలి. ఇవాళ రైతులందరికీ కూడా మనం ఈ సమాజంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. రైతులకు కూడా ఏమవుతుందంటే వ్యవసాయం గిట్టుబాటు కావట్లా, సరిగ్గా మార్కెట్ వచ్చేదానికి రేట్ లేకపోవడం. సో అందుకనే నేను మా ఫ్యామిలీలో అందరికి అదే చెప్తా. మా అబ్బాయి అమ్మ అమెరికాలో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమెరికాలో ఉన్న అల్లుడు కానీ కోడలు కానీ పుట్టిన ఊరు జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీసి అంటే మన పుట్టినటువంటి ఊరు చాలా గొప్పది, దీన్ని మర్చిపోకూడదు. అందుకే దీనికి ఒక స్టోరీ వచ్చింది ఏంటంటే రావణాసురుడు రాముడు యుద్ధం జరిగిన తర్వాత మనం బయలుదేరి వచ్చేటప్పుడు లక్ష్మణుడు అంటాడు, అన్న మనం ఇది బ్రహ్మాండంగా ఉంది, అంతా బంగారంతో ఉంది, మనం ఇక్కడే రాజధానిగా చేసుకుని ఇక్కడే ఉందాం అని చెప్తాడు అనమాట. ఎందుకంటే రావణాసురుడు ప్రపంచంలో ఉన్నటువంటి కుబేరుడి దగ్గర నుంచి ఇంద్రుడి దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ధనం తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. లంక అంటే బంగారం. మరి ఇక్కడ వద్దు కాదురా బాబు, మనకి ఇక్కడ విభీషణుడు రాజుగా ఉంటాడు మన కింద, మనం మాత్రం మన భూమే మన గొప్పది, కన్న తల్లి కంటే కూడా పుట్టిన జన్మనిచ్చినటువంటి భూమి మన గొప్పదని అప్పుడే చెప్పాడు. జననీ జన్మభూమి ఇచ్చా స్వర్గాదబ్బిగిరి, స్వర్గానికంటే కూడా మనం పుట్టినటువంటి ఊరు గొప్పది. అందుకే ముసలి వయసులో ఎవరున్నా కూతుర్లు కొడుకుల దగ్గర ఉండడానికి కూడా ఇష్టం. ఎక్కడ ఉండడానికి ఇష్టపడతారంటే వచ్చి మన ఊళ్ళోనే చనిపోవాలి, మన ఊళ్ళో శ్మశానంలోనే పాతి పెట్టాలి, లేదా నా పొలంలో ఉంటే నన్ను పాతి పెట్టండి, లేదా అక్కడ తగిన సంస్కారాలు చేయండి అనుకుంటారు తప్పితే ఎవరో కూడా ఎక్కడో అమెరికాలో లేకపోతే మన ఢిల్లీలోనో బాంబేలో ఉందో అని అనుకోరు. అందుకనే మన జన్మభూమిని మనం మర్చిపోకూడదు. ఇదే మన జనరేషన్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున అన్నదాన కార్యక్రమాలు కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ మన మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు, దరిదాపుగా ఎంపీలు అంటే ప్రతి సంవత్సరం మనకేమవుతుందంటే 1వ తారీఖున బడ్జెట్ పెడతారు, 2, 3 వరుసనే ఆ బడ్జెట్ సమావేశాలు కంపల్సరీ ఉంటాయి. అక్కడ మొట్టమొదటిసారి ఆదివారం పెట్టారు బడ్జెట్ అయినా కూడా, ఎందుకంటే డేట్ మిస్ అవ్వకూడదని. సో ఎంపీలు రాకపోయినా కూడా మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు మిగతా వాళ్ళందరూ వస్తారు కాబట్టి మనకి సంబంధించిన ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా తప్పకుండా ఆ రోజున మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై పత్రికా విలేకరులు రేపు ఎల్లుండి కూడా కాస్త ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఏర్పాట్లను కూడా మీరు కవర్ చేసి జనాలకి మన సంస్కృతిని మీరు అందజేయాలని, మీరందరూ కూడా ఒకసారి మీరు అవకాశం ఉన్న వాళ్ళు అందరూ తప్పకుండా ఒకసారి కేదార్నాథ్ చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు మోడీ గారు. అంతేగానే మన ఉజ్జయిని మీరు ఆశ్చర్యపోతారు, 3,000 కోట్ల రూపాయలతో ఉజ్జయిని చేశారు. అదే అయోధ్య టెంపుల్ అది ఒక 5,000 కోట్లతో డెవలప్ చేశారు. బద్రీనాథ్ అది కూడా బ్రహ్మాండంగా చేశారు. సో మీరు కనుక దేశంలో ఉన్నటువంటి మన పురాతన మన సోమనాథ్ దేవాలయం మళ్ళా అది ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి కారణం మన సంస్కృతి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ టెంపుల్ ఉందంటే ఇవాళ నేను ఉంటాను, రేపు ఇంకొకళ్ళు వస్తున్నారు, కానీ ప్రజలు సమస్య వచ్చిన రోజున వారికి ఆరోగ్యం బాగోలేని రోజు నేను చూస్తున్నా, రోజు క్యాన్సర్ వస్తుంది, 3 నెలలకు చనిపోతాను. ఎదురు క్యాన్సర్ అయితే 2-3 ఏళ్ళు బతికేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా తర్వాత మారిపోయింది. ఇవాళ నాకు రోజుకు ఒక కేసు అన్న క్యాన్సర్, మాకు ఎన్టీఆర్ హాస్పిటల్ చేర్పించండి, లేదా విజయవాడ గుంటూరులో నాట్కో వాళ్ళ ఆఫీస్లో చేర్పించండి, లేకపోతే మాకు డబ్బులు లేవండి, ఇలా రకరకాలుగా రోజు హాస్పిటల్ కేసులు నాకు ఉంటున్నాయి. ఇదివరకు ఉద్యోగం ఇప్పించమనో వ్యాపారం మీద చెప్పమనో అవి చెప్పాలి, ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు నాకు రోజు కనీసం ఒక్కళ్ళు కంపల్సరీగా యావరేజ్ చెప్తున్నా ఒక్కళ్ళన్నా హాస్పిటల్ సివియర్ కేసులు, కనీసం అందులో నెలకు 30 అయితే కనీసం 10 మంది చనిపోతున్నారు, 20 మంది రికవరీ అవుతున్నారు. కారణం ఏంటంటే ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టట్లా, డబ్బుల మీద మిగతా యావిగేషన్స్ మీద ఫోకస్ పెడుతున్నారు. నేనేమంటానంటే మీరు ఒక ఏజ్ దాటిన తర్వాత 60 దాటిన తర్వాత ఇంకా మనకి ఎవరితో పని లేదు. మీ ఆరోగ్యం మీరు ఎంత సుఖంగా ఉండాలో ప్రయత్నం చేయండి. ఆ ఉన్న డబ్బులు ఏదైనా పిల్లలకి ఇవ్వాల్సి ఇచ్చి మీ దగ్గర ఉంచుకొని మీరు అంతా కొంతమంది తెలియదే ఉంది, పిల్లలకి ఆస్తులు ఇచ్చిన తర్వాత కూడా పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ విలేకరులు వీళ్ళందరూ కూడా నా సొంత ఫ్యామిలీ లాగా. నేను అందుకే
నేను విలేకరులు అంటే నాకు ఎందుకు రెస్పెక్ట్ అంటే వీళ్ళకి అర్ధరాత్రి లేదు అపరాధి పోలీసు లాగా 24 hours ఉద్యోగం. సరిగా ఆ రోజు వార్త రావాలి, ఆ వార్త సక్సెస్ అవ్వాలి. ఒకప్పుడు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ లో కనుక కాగితం రాసిస్తే ఆ ప్రెస్కి వెళ్ళేది. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఫోన్ వచ్చేసింది, వాట్సాప్ వెళ్ళింది. కానీ దానికి తగ్గట్టుగానే వార్త క్లారిటీ లేకపోయినా, దాంట్లో డెప్త్ లేకపోయినా వాడు వేయదు. వాళ్ళ వాదనలు వాళ్ళకు ఉంటాయి. చాలా మంది దానికి అర్థం చేసుకోరు. అందుకని ఈ రోజున మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు రేపు 3వ తారీఖు సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మన వాళ్ళు ఫిబ్రవరి 3 పెదవాడ్లపూడి మంగళగిరి నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలో షిరిడి సాయిబాబా వారి 20వ వార్షికోత్సవం జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి 1,00,000 మంది భక్తులు, 70,000 మందికి అన్నదానం జరుగుతుంది. ఉదయం 5 గంటల దగ్గర నుంచి కూడా అభిషేకం, ఆ తర్వాత అన్నాభిషేకం, ఆ తర్వాత అలంకరణ, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం వరకు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు, అదేవిధంగా ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి మాకు ఆప్తులైనటువంటి లోకేష్ గారు కూడా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఐఏఎస్లు కానీ ఈ యొక్క ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారు. ఎంతో మంది ఎన్ఆర్ఐస్ ఆల్రెడీ ఈ ప్రోగ్రాం గురించి అమెరికా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఎన్ఆర్ఐస్ ఎందుకు వస్తున్నారంటే వారికి ఈ టెంపుల్ మీద ఉన్నటువంటి అభిమానం, దక్షిణ షిరిడీగా కె విశ్వనాథ్ గారు ఏదైతే పేరు పెట్టారో ఆ విధంగా ఇక్కడికి వచ్చిన వారికి మంచి జరుగుతుందనే ఒక నమ్మకం. దాంతోపాటు గోశాల కూడా 200 గిరి ఆవుల్ని, నాటు ఆవుల్ని పెట్టడం, తద్వారా ప్రజలందరూ కూడా మంచి నెయ్యి, అభిషేకాలకు పాలు ఈ గుడి ద్వారా మనం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఫిబ్రవరి 3వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఆ సాయిబాబా వారి యొక్క ఆశీస్సులు ఈ దేశానికి, ముఖ్యంగా మరి ఎంతో మంది అమెరికాలో ఉన్న పిల్లలు టెన్షన్లు పడతా ఉన్నారు, తల్లిదండ్రులు కూడా. మరి మోడీ గారు కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ, మాధవ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం గురించి, దేశం గురించి వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర అనే ఒక మంచి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తా ఉన్నారు. మీరు కనుక 4 సంవత్సరాల తర్వాత చూస్తే అమరావతి ప్రపంచంలో తలెత్తుకునే విధమైన రాజధాని రాబోతా ఉంది. తప్పకుండా అందరూ కూడా ఆ కార్యక్రమం మరి చూడాల్సిన అవసరం ఉంది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు అమరావతి చూడండి ఏ విధంగా జరుగుతూ ఉంది. ఇవాళ రోజు రోజుకి మార్పు జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలవరము, అమరావతి అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు మారిపోతా ఉన్నాయి. అదేవిధంగా మోడీ గారు ఈ భారతదేశంలో, ప్రపంచంలో తలెత్తుకునే విధంగా నంబర్ 1 గా ఈ ప్రపంచాన్ని లీడ్ చేస్తా ఉన్నారు, మన సంస్కృతి సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్తూ. అందుకనే ప్రతి ఒక్కళ్ళం కూడా మన టెంపుల్స్ ని, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలంటే 10 మంది కూడా కలిసి గ్రామాల్లో మంచి ఇటువంటి ఉత్సవాలు చేయాలని అవసరం ఉంది. అందుకనే 3వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కల్చరల్ ప్రోగ్రామ్, సినిమా వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, జబర్దస్త్ టీము, పాడుతూ అందరూ వస్తారు. అందరూ కూడా ఆ రోజు దాంట్లో పాల్గొంటారు. ఉదయం 4:30 దగ్గర నుంచి మొదలుపెట్టి సాయంత్రం 6:00.